శ్రీ వారాహి దేవ్యే నమః. ఇట్స్ యూటీవీ. నేను మీ డాక్టర్ శృతి. ప్రస్తుతం మనం నాగారంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ సదాశివరావు దంపతుల వారి ఆధ్వర్యంలో కూడా గుప్త నవరాత్రుల సందర్భంగా వారాహి దేవతకు విశేషంగా పూజాది కార్యక్రమాలు, నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం మనం ఇప్పుడు కలశారాధన, అలాగే అమ్మవారికి జరిపే సహస్ర నామార్చనను వీక్షిద్దాం. పూర్వోక్తే గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయాం ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్भागे శ్రీశైలस्य వాయవ్యప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే భగవదాలయే భగవత్సన్నిధౌ సమస్తదేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మర్తౌ ఆషాఢమాసే శుక్లపక్షే పంచమ్యాం తిథౌ వాసరః వాసరస్తు స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ వారాహ్యంబా పరదేవతాముద్దిశ్య శ్రీ వారాహ్యంబా పరదేవతా ప్రీత్యర్థం సంకల్పిత యథాశక్తి వారాహీ నవరాత్రుత్సవాఖ్యే కర్మణి చతుర్థ దివస ప్రాతకాల యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే. తదంగధ్యానం మేఘశ్యామరుచిం మనోహరకుచాం నేత్రత్రయోద్భాసితాం కోలాస్యాం శశిశేఖరామచలయా తంష్ట్రాతరే శోభితాం బిభ్రాణాం స్వకరాంబుజై రసిలతాం చర్మాసి పాశం షుడీం వారాహీమనుచింతయేత్ హయవరారూఢాం శుభాలంకృతీం విద్యుద్రోచిరహస్తపద్మైర్దధానా పాశం శక్తిం ఉత్కరం చాంకుశం చ నేత్రోద్భీతైర్వీతిహోత్రైస్త్రినేత్రా వారాహీనః శత్రువర్గం క్షిణోతు. పరివార సమేత శ్రీ వారాహి పరదేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత సింహాసనార్థం అక్షతాం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ జక్షసే యోపశ్రవత మోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామ భోయస్యక్షయాయ జన్మథ ఆపో జనయథాచనః. పరివార సమేత శ్రీ వారాహి పరదేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అభివస్త్రా సువసనాన్యరుషాభిధేనో సుధుగా పూయమానాః అభిచంద్రా భర్తవేనో హిరణ్యాధ్యష్పాన్యర్థినో దేవసోమా. పరివార సమేత శ్రీ వారాహి పరదేవతాభ్యో నమః. వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. పరివార సమేత శ్రీ వారాహి పరదేవతాభ్యో నమః. యజ్ఞసూత్రార్థం అక్షతాం సమర్పయామి. యజ్ఞసూత్రధారణాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గంధద్వారాంతురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. పరివార సమేత శ్రీ వారాహి పరదేవతాభ్యో నమః. శ్రీగంధాన్ ధారయామి. ఆజనేతే పరాజనే దుర్వా ఆరోహంతు పుష్పీః హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. గంధస్యోపరిలంకరణార్థం హరిద్రాక్షతాం సమర్పయామి. తథా పుష్పైః పూజయామి. అక్షతైశ్చ పూజయామి. గిరిచక్రరథారూఢాయై నమః. శత్రుసంహరకారిణ్యై నమః. క్రియాశక్తిస్వరూపాయై నమః. దండనాథాయై నమః. మహోజ్వలాయై నమః. హలాయుధాయై నమః. హర్షధాత్రే నమః. హలనిర్భిన్నశాత్రవాయై నమః. భక్తార్తితాపశమన్యై నమః. ముసలాయుధశోభిన్యై నమః. కుర్వంత్యై నమః. कारयन्त्यै नमः कर्ममालातरङ्गिण्यै नमः कामप्रदायै नमः भगवत्यै नमः भक्तशत्रुविनाशिन्यै नमः
ఉగ్రరూపాయై నమః మహాదేవ్యై నమః స్వప్నానుగ్రహదాయిన్యై నమః కులాస్యాయై నమః చంద్రచూడాయై నమః త్రినేత్రాయై నమః హయవాహనాయై నమః పాశహస్తాయై నమః శక్తిపాణ్యై నమః ముద్గరాయుధ ధారిణ్యై నమః హస్తాంకుశాయై నమః జ్వలన్నేత్రాయై నమః చతుర్బాహు సమన్వితాయై నమః విద్యుద్వర్ణాయై నమః వర్ణినేత్రాయై నమః శత్రువర్గ వినాశిన్యై నమః కరవీరప్రియాయై నమః మాత్రే నమః బిల్వార్చనవరప్రదాయై నమః వార్తాళ్యై నమః వారాహ్యై నమః వరాహాస్యాయై నమః వరప్రదాయై నమః అంధిన్యై నమః రుంధిన్యై నమః జంభిన్యై నమః మోహిన్యై నమః స్తంభిన్యై నమః విఖ్యాతాయై నమః దేవ్యష్టకవిరాజితాయై నమః ఉగ్రరూపాయై నమః మహాదేవ్యై నమః మహావీరాయై నమః మహాద్యుతయే నమః కిరాతరూపాయై నమః సర్వేష్యై నమః అంతఃశత్రునివారిణాశిన్యై నమః పరిణామక్రమాయై నమః వీరాయై నమః పరిపాకస్వరూపిణ్యై నమః నీలోత్పలతిలైః ప్రీతాయై నమః శక్తిషోడశ సేవితాయై నమః నారికేళోదక ప్రీతాయై నమః శుద్ధోదక సమాతరాయై నమః ఉచ్చాటన్యై నమః ఉచ్చాటనేష్యై నమః శోషణ్యై నమః శోషణేశ్వర్యై నమః మారణ్యై నమః మారణేష్యై నమః భీషణ్యై నమః భీషణేశ్వర్యై నమః త్రాసన్యై నమః త్రాసనేష్యై నమః కంపన్యై నమః కంపనీశ్వర్యై నమః ఆజ్ఞావివర్తిన్యై నమః ఆజ్ఞావివర్తినీశ్వర్యై నమః వస్తుజాతేశ్వర్యై నమః సర్వసంపాదినీశ్వర్యై నమః నిగ్రహానుగ్రహదక్షాయై నమః భక్తవాత్సల్యశోభిన్యై నమః కిరాతస్వప్నరూపాయై నమః బహుధా భక్తరక్షిణ్యై నమః వశంకరీమంత్రరూపాయై నమః కుంభీజేన సమన్వితాయై నమః రంశక్త్యై నమః క్లీం కీలకాయై నమః సర్వశత్రువినాశిన్యై నమః జపధ్యాన సమారాధ్యాయై నమః హోమతర్పణతర్పితాయై నమః దంష్ట్రాకరాళవదనాయై నమః వికృతాస్యాయై నమః మహారవాయై నమః ఊర్ధ్వకేశ్యై నమః ఉగ్రధరాయై నమః తారాక్ష్యరూఢాయై నమః సోమసూర్యాగ్నిలోచనాయై నమః రౌద్రీశక్త్యై నమః పరాయై నమః అవ్యక్తాయై నమః ఈశ్వర్యై నమః పరదేవతాయై నమః విధివిష్ణుశివాద్యర్చాయై నమః మృత్యుభీత్యపనోదిన్యై నమః చితరంభోరుయుగళాయై నమః రిపుసంహార తాండవాయై నమః భక్తరక్షణ సంలగ్నాయై నమః శత్రుకర్మ వినాశిన్యై నమః తారక్ష్యారూఢాయై నమః సువర్ణాభాయై నమః శత్రుమారణకారణ్యై నమః అశ్వారూఢాయై నమః రక్తవర్ణాయై నమః రక్తవస్త్రాద్యలంకృతాయై నమః జనవశ్యకర్యై నమః మాత్రే నమః భక్తానుగ్రహదాయిన్యై నమః దంష్ట్రాధృతధరాయై నమః దేవ్యై నమః సదా ప్రాణవాయుప్రదాయై నమః దూర్వాస్యాయై నమః భూప్రదాయై నమః సర్వాభీష్టఫలప్రదాయై నమః త్రిలోచన ఋషిప్రీతాయై నమః పంచమ్యై నమః పంచమేశ్వర్యై నమః సేనాధికారిణ్యై నమః ఉగ్రాయై నమః వారాహ్యై నమః శుభప్రదాయై నమః ఓం భవస్య దేవస్య పత్న్యై నమః శర్వస్య దేవస్య పత్న్యై నమః ఈశానస్య దేవస్య పత్న్యై నమః పశుపతేర్దేవస్య పత్న్యై నమః రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః భీమస్య దేవస్య పత్న్యై నమః మహతో దేవస్య పత్న్యై నమః నానావిధ పరిమళ పత్రపుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపం ధూపం వనస్పతిర్భవేత్నానాగంధైః ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. పరివారసమేత శ్రీ వారాహి పరదేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివర్గ సంయుక్తం బంధన
శ్రియం ధానమంగళం దీపం త్రైలోక్యదివిరాపః సత్యాదిపం ప్రయత్నామ దేవాయ పరమాత్మనే రాహిమాన్నరకాధ్వరాద్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. పరివార సమేత శ్రీ వారాహి పరదేవతాభ్యో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాపిఠానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తప్రక్షాళనం సమర్పయామి. పాదప్రక్షాళనం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హుగిబలైస్వ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ఉక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. పరివార సమేత శ్రీ వారాహి పరదేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ నీరాజనం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యో సానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. పరివార సమేత శ్రీ వారాహి పరదేవతాభ్యో నమః. ఆనందమంగళకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. అథ మంత్రపుష్పం. ఓం జాతవేదసే సునవామసోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సంధుందురితాత్యజ్ఞిః తాపద్యవర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయాయ సంయోః విశ్వానినో దుర్గః జాతవేదః సింధున్ననావాదురితాతి పరుషి. అగ్నే అత్రివన్మనసా గృహాణో అస్మాకం బోధ్యవిత తనూనాం పృతనాజితకుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్సధస్థాత్. సనః పరుషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యజ్ఞిః ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా రవ్యశ్చ సత్స్వీ స్వాంచాగ్నే తనువం విప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్ప గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరను సంచరేమ. నాకస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గేః ప్రచోదయాత్. పరివార సమేత శ్రీ వారాహి పరదేవతాభ్యో నమః. పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరాత్పరి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. తతః పునః పూజాం చ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం వీచయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. వాద్యం ఘోషయామి. ఆందోళికాం సమర్పయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. సమస్త రాజోపచార భక్త్యోపచార శత్యోపచార దేవోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోత్యాతవః పూజా క్రియాదిషు యోనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరీం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరి. యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే. అనయా యావచ్చతి ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ సంకల్పిత. వారాహీ నవరాత్రుత్సవాఖ్యే కర్మణి చతుర్థ దివస ప్రాతఃకాల పూజనేన చ అవసర నైవేద్యా చ భగవతీ సర్వాత్మికాయై సర్వం శ్రీ వారాహీ పరదేవతా సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఓం నిధనపతయే నమః. ఓం నిధనపతాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః.
ఓం హిరణ్యలింగాయ నమః ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణలింగాయ నమః ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం శర్వాయ నమః ఓం శర్వలింగాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః ఓం జ్వలాయ నమః ఓం జ్వలలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః ఏతోత్సామస్య సూర్యస్య సర్వలింగస్థాపయతి వాణిమంత్రం పవిత్రం ఓం వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైః సంయుధः ఆఘ్రేయः సర్వదేవానాం ధూపోऽयं ప్రతిగృహ్యతాం యత్పరుషం యదదుః కతిధా వ్యకల్పయన్ ధూపమాఘ్రాపయామి ప్రత్యక్షదీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ్యాచమనీయం సమర్పయామి నైవేద్యం అమృతమస్తు అమృతాపస్తరణమసి విష్ణువాదిత్య గణేశాంబికా సమేత భవానీ శంకర స్వామినే నమః నారికేళ సకలే నివేదయాం ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమః మధ్య మధ్య పానీం సమర్పయామి అథ నీరాజనం సాధ్యం త్రివర్తి సంయుక్తం మహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం దివ్యామాం వైద్యాదీపం వైష్ణామి దేవాయ సమాత్మనే సాయిమానందాజ్యోతిర్నమోస్తుతే ప్రత్యక్ష దీపం దర్శయామి ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः సంరాజం చ విరాజం ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న వారాహి దేవత ఉత్సవ మూర్తికి షోడశ ఉపచారాలతో చక్కటి పూజా క్రతం నిర్వహించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న మరకత శివలింగానికి చక్కటి పూజా కార్యక్రమం బిల్వ దళాలతోటి పుష్పాలతోటి నిర్వహించారు. ఇక్కడ మనకు అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం, తర్వాత అభయం, కోరిన కోరికలు తీరటం ఖాయం. అలాగే ఇక్కడ మరకత శివలింగానికి పూజ చేస్తే మనకి బుద్ధి కుశలత, బుధగ్రహ అనుగ్రహం, వ్యాపారాభివృద్ధి కలుగుతుందని ప్రతీతి. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఈ గుప్త నవరాత్రుల్లో విశేషంగా స్వామి అమ్మవార్లకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సృష్టి స్థితి లయకారిణి అయిన ఆ అమ్మవారు భక్తులను అనేక స్వరూపాల్లో అనుగ్రహిస్తుంది. వాటిల్లో అత్యంత శక్తివంతమైంది, శీఘ్రంగా వరాలను అనుగ్రహించే దేవత వారాహి దేవత. ఈవిడ సప్త మాతృకల్లో ఒకరు. అలాగే శ్రీ లలిత పరాభట్టారికకు ఆవిడ దండనాయకి, అంటే సైన్యాధ్యక్షురాలు. ఈమె వరాహ స్వరూపంతో, నల్లని శరీర ఛాయతో చాలా శక్తివంతంగా, అసలు జీవితంలో ఇక మనం కోలుకోలేము అన్న పరిస్థితి నుంచి కూడా వారిని బయటకు తీసుకొచ్చి వారికి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వటమే కాకుండా జీవితంలో అన్ని రకాల విజయాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అంతర్గత శత్రువులను నాశనం చేస్తుంది. ఆ అమ్మవారి గురించి చాలా విశేషంగా ఆరాధనలు పలు సందర్భాల్లో చేస్తూ ఉంటారు. వాటిల్లో అతి ముఖ్యమైనది ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రుల్లో వారాహి ఆరాధన చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. మరి వారాహి అమ్మవారిని దాదాపుగా 35 సంవత్సరాలకు పైగా వీరు కూడా చాలా గుప్తంగా ఆరాధిస్తూ ఉన్నారు. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి అమ్మవారి పద సన్నిధిలో అమ్మవారినే నమ్ముకొని ఆవిడ సేవలోనే తరిస్తూ ఉన్నారు సదాశివరావు గారు. మరి వారితో మాట్లాడి వారు నిర్వహించే నవరాత్రి విశేషాల గురించి వారి మాటలు తెలుసుకుందాం. గురువు గారు, ఈ వారాహి నవరాత్రుల ప్రత్యేకత మీ మాటల్లో. ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం మనం గుప్త నవరాత్రులు జరుపుకుంటాం. అది అందరికీ తెలిసిన విషయమే. విశేషంగా ఈ అమ్మవారి స్వరూపము విష్ణువు శక్తి కలయిక, భూదేవి స్వరూపం. ఈ అమ్మవారిని ఆరాధించినట్టయితే అంతర్గతంగా ఉండేటువంటి శత్రువులంటే
ఎవరో కాదు మన శత్రువులు. కామ, క్రోధ, మద, మోహ, మత్స, మాత్సర్యాలను వీటన్నిటినీ మన లోపల నాశనం చేసి సాత్విక మార్గంలో ప్రయాణం చేయడానికి కానీ, ఆధ్యాత్మిక పురోగతిని సాధించుకోవడానికి చాలా విశేషంగా ఉంటుంది. చాలా విశేషంగా ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం ఈ అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తాము. దీంట్లో భాగంగా ఉభయ సంధ్యల్లో అంటే ఉదయము సాయంకాల సంధ్యావేళల్లో అమ్మవారికి సహస్రనామార్చన, పంచసూక్తాలతో అభిషేకము, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారి మూలమంత్ర హవనం కూడా జరుగుతుంది. సదాశివరావు గారు, అసలు ఈ అమ్మవారిని ఆరాధించాలనే సంకల్పం మీకు ఎప్పుడు కలిగింది? స్వప్నంలో అమ్మవారు కనిపించి ఆరాధన చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైనటువంటి మా పూజ్య గురువుల గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. వారు మాకు ఈ యొక్క అమ్మవారి ఉపదేశాన్ని ఇచ్చారు. ఆ అమ్మవారి అనుగ్రహం వారి ద్వారా నాకు కలిగింది. అలా ఆరాధన చేసేవాడిని. అమ్మవారిని కూడా చక్కగా విగ్రహంగా ప్రతిష్ఠించి నాకు తోచిన విధిని నిర్వహిద్దాం అని చెప్పేసి నేను ఆలోచించుతున్నటువంటి సమయంలో ఆ సంకల్పానికి అనుగుణంగా ఒక అజ్ఞాత భక్తుడు వచ్చి ఈ విగ్రహాన్ని నాకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇది నా సంకల్పం, విగ్రహం వస్తే బాగుండు అని అంతవరకే. కానీ ఆ అజ్ఞాత భక్తుడు వచ్చి మీరు తప్పనిసరిగా దీన్ని నిర్వహించాలి ఈ అమ్మవారిని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ అజ్ఞాత భక్తుడు కూడా ఆయన పేరు కానీ ఆయన వ్యవహారం కానీ ఎప్పుడూ చెప్పడానికి ఇష్టపడడు. మామూలుగా ఇప్పుడు వచ్చి ఇక్కడ మనలో ఉన్నా కూడా ఏ చివరికో కూర్చొని ఉంటాడు. ఆ విధంగా నాకు సంకల్పం నెరవేరడం జరిగింది. అందులో భాగంగా మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే భావనతో ఎవరు వచ్చినప్పటికీ ఒక సమయాన్ని నిర్దేశించుకొని ఆ సమయంలో ఎవరు వచ్చినా కూడా చక్కగా అర్చన కార్యక్రమం చేసి పంపించాలి, ఎలాంటి రుసుము లేకుండా. ఇది నా సంకల్పం అండి. చాలా గొప్ప సంకల్పం. గురుగారు, అలాగే అసలు వారాహి దేవత మీ సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి, ఎలాంటి అద్భుతాలు జరిగాయి? అది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్పాలి తప్ప కానీ నేను చెప్పడానికి ఏముండదమ్మా. ఎందుకంటే మేము ఏం చెప్పినా కూడా మా గురించి మేము గొప్పగా చెప్పుకున్నట్టు ఉంటుంది. చాలా అద్భుతాలు జరిగినాయండి. చాలామంది చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పడం సబబు కాదు అని నా భావన. అంటే వారి కోరికలు ఏవి నెరవేరాయి అని అలా మీరు ఇందాక అన్నారు కదా, సుసాధ్యమైనటువంటి అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా సుసాధ్యమైతే అనే సంఘటనలు జరిగినాయి. ఎవరైతే విగ్రహాన్ని ఇచ్చిన అజ్ఞాత భక్తుడు ఉన్నాడో ఆయన క్లేశాలన్నీ నశించి ఇవాళ ఒక మంచి స్థాయిలో ఉన్నాడు చక్కగా. కాకపోతే ఏంటంటే ఆయన వివరం చెప్పడానికి నాకు సబబు కాదు. వారాహి పంచమి యొక్క ప్రత్యేకత. అమ్మవారు సప్తమాతృకలలో 5వది వారాహి అమ్మ. అయితే పంచమి తిథి రోజు చెయ్యడం ఆవిడకు చాలా ప్రీతిదాయకమైనటువంటిది. పంచమి తిథి నాడు ఎవరైనా ఇంట్లో చక్కగా ఆచరించవచ్చును. అయితే ఇక్కడ మంత్రానికి సంబంధించిన వ్యవహారం కాకుండా అమ్మవారి స్తోత్రం కానీ అష్టోత్తరాలు ఇత్యాది నామాలు ఉదయము సాయంకాలం విశేషంగా చేసినట్టయితే చాలా విశేషం. ముఖ్యంగా స్త్రీలు ఆచరించినట్టయితే సౌభాగ్యం అనేది విశేషంగా ఉంటుంది. ప్రతి స్త్రీ వారి భర్తల గురించి ఆచరించాల్సినటువంటి పూజ. ఓకే, వారాహి దేవతను ఆరాధిస్తే భూ సంబంధిత సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ తీరుతాయి అంటారు, నిజమేనంటారా? అయితే వారాహి ఆరాధన చేసినప్పుడు దాంపత్యంలో అనుకూలము, భూ సంబంధమైనటువంటి వ్యవహారాల లోపల కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఇంకా విశేషంగా ఆరాధించినట్టయితే స్త్రీలకు ముఖ్యంగా బంగారు ఆభరణాలు కూడా చక్కగా నెరవేరుతాయి. ఇది లాస్ట్ పాయింట్ ఫిక్స్ చేసుకుంటారు. చాలా విశేషమైనటువంటిది, చక్కటి సౌభాగ్యాన్ని ఇచ్చేది. అయితే ఈ వారాహి దేవత తాంత్రిక దేవత అని రకరకాలుగా అంటారు. అదేం లేదండి. ఈవిడకు లక్ష్మీ సంబంధమైనటువంటి దేవత, లక్ష్మీ స్వరూపకంగా భావించి చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఉన్నాయి, అవి అందరూ చక్కగా విశేషంగా చేయండి. ఓకే, అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా పొందాలి అని అంటే ఏదైనా ఒక మంత్రం ఉందా అండి?
అమ్మవారి స్తోత్రాలే చదవాలని చెప్పానండి. ఉమ్, బీజాక్షర మంత్రాల వెళ్ళికి గురువుగారు లేనటువంటి గురువుగారి ద్వారానే స్వీకరించాలి. ఎవరైనా మీకు సరైన గురువు లభించినప్పుడు వారి ద్వారా ఆ మంత్రాన్ని స్వీకరించి వారి సాంప్రదాయానికి అనుగుణంగా వారు చెప్పిన పద్ధతిలో ఆచరణ చేసినట్టయితే బాగుంటుంది. ఈ నవరాత్రుల్లో మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? ఈ నవరాత్రుల్లో అంటే మేము ప్రతి సంవత్సరంలో చైత్రమాసంలో రాజరాజేశ్వరి నవరాత్రులు, ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు, ఆ తర్వాత మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు, శరవన్నవరాత్రులు దసరా సందర్భంగా చేస్తాం. మనందరికీ విదితమే. ఈ విధంగా 4 నవరాత్రులు మేము ఆచరిస్తాము. దీంట్లో భాగంగా అంటే ప్రతిరోజు మూలమంత్ర హవనం తప్పనిసరి చేస్తాము. ఓకే. ముఖ్యంగా అమ్మవారికి శాకాంబరి అలంకారం కూడా చేస్తూ ఉంటారు. అది ఏ రోజు చేస్తారు? శాకాంబరి అలంకారం నవమి రోజు చేస్తాము ఆహా. విశేషంగా. ఓకే. చివరిగా వారాహి దేవతకు సంబంధించి భక్తులకు మీరు ఇచ్చే సూచనలు. విశేషంగా అమ్మవారిని ఆదరించండి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి అని నేను చెప్తాను. అయితే చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే, సంప్రదాయం లేనివారు, ఆచారం లేనివారు, అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా కనకదుర్గమ్మను, ఆ అమ్మవారిని, లలితాదేవిని ఆరాధించే వాళ్ళు ఇప్పుడు సడన్ గా వారాహి దేవతను ఆరాధించాలి అని అంటే ఒక సందేహం కలుగుతుంది. మేము చెయ్యొచ్చా, చెయ్యకూడదా, ఏమైనా నియమాలు ఉన్నాయా? చక్కటి ప్రశ్న. ఎవరైతే లలితా పరభట్టారిక స్వరూపకంగా, దుర్గాదేవి స్వరూపంగా, లక్ష్మీ స్వరూపంగా, సరస్వతీదేవి స్వరూపకంగా ఆరాధించేటువంటి వాళ్ళందరూ ఈ అమ్మవారిని స్పెషల్గా ఈ అమ్మవారి ఫోటో విగ్రహం పెట్టుకోకండి. మీరు ఏదైతే నిత్యం ఆరాధన చేస్తారో ఆ దేవతా విగ్రహం ముందు చక్కగా ఈవిడను భావించి చేసుకొనవచ్చును. దోషమేం లేదు. దీనికి నియమం, మీరు మామూలుగా లలితాదేవిని ఆరాధించినప్పుడు ఏ నియమాలైతే పాటిస్తున్నారో ఆ నియమాలు పాటించండి. విశేషించి అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి తిథులలో ఆచరించినట్టయితే విశేషంగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారికి పంచమి తిథి విశేషం. అందులో కృష్ణపక్షంలో పంచమి చాలా విశేషమైనటువంటి ప్రీతి కలిగినటువంటి దినము. ఆ రోజు చేసుకున్నట్టయితే బాగుంటుంది. అయితే వారాహి ఆరాధన ముఖ్యంగా సాయం సంధ్యా వేళలో చేస్తే ఎక్కువ ఫలితం అని చెప్తూ ఉంటారు. నిజమేనంటారా? అయితే అమ్మవారికి రాత్రి 9 గంటల తర్వాతనే ఆరాధన చెయ్యాలి. అయితే కాలమాన ప్రకారాన్ని బట్టి సంధ్యాసమం అయిపోయిన తర్వాత, అంటే దాదాపుగా 7 గంటల సమయం తర్వాత అమ్మవారిని ఆరాధన చేసుకొనవచ్చును. సో 35 సంవత్సరాలుగా మీరు అమ్మవారి ఆరాధనలో తరిస్తూ ఉన్నారు. మరి మీ కుటుంబ సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి? మీ శ్రేయోభిలాషులు, మిత్రులు వారు ఏ విధంగా స్పందిస్తూ ఉంటారు? వాళ్ళందరూ విశేషమైన సహకారం వల్లనే ఈ రోజు ఇంతవరకు నేను వచ్చినాను. నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె చక్కగా విశేషంగా సహకరిస్తారు. వారి సహకారం వల్లనే నేను ఈ ఉపాసన చేయగలుగుతున్నాను. మా పూజ్య గురుదేవులటువంటి పరిపూర్ణ అనుగ్రహం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చిన. ముఖ్యంగా మాకు గురుదేవులు అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. చాలా సంతోషం. ధన్యవాదాలు. శుభమస్తు. ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనాం విధి విష్ణుహరేంద్రాదిమాతృభైరవసేవితాం పఠేత్ సంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం పాతు మే మోహిని జిహ్వాం స్తంభిని కంధమాదరాత్ వారాహి కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః తథాంగమేవ వారాహి రక్షా రక్షతి సర్వదా సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిచ్చేవ విభావయేద్భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకళితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామళిక చుంబికస్తూరికా
शीतलाम्बिकाम् समन्दहसिते क्षणां ससरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलाम् जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम् श्रीमात्रे नमः। श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निगुण्ड सम्भूता देवकार्यसमुज्जता उज्जद्भानुसहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूप पाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्ड पञ्चतन्मात्र सायका निजारुण प्रभापूरा मज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोक पुन्नागा सौगन्धिकलसत्कच कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चंद्र विभ्राज दलिकस्थल शोभिता मुखचंद्र कलंकाभा मृगनाभिविशेषका वदन स्मर मांगल्य गृहतोरण चिल्लिका वक्त्रलक्ष्मी परिवाह चलन्मीनाभलोचना नवचंपक पुष्पाभा नासा दंड विराजिता तारा कांति तिरस्कारी नासा भरण भासुरा कदंब मंजरी क्लुप्ता कर्णपूर मनोहरा ताटंकयुगलीभूता तपनोडुपमण्डल पद्मरागशिलादर्श परिभाविकपोलभूः नवविद्रुम बिम्बश्रीण्यकारिरदनस्यदाम् शुद्ध विज्जाङ्कुराकार द्विजपङ्क्तिद्वयोज्ज्वला कर्पूरवीटिका मोदा समाकर्षद्दिगन्तरा निजसल्लापमाधुर्या विनिर्भत्सित गच्छपि मन्दस्मित प्रभापूरा मज्जत्कामे समानसा अनागलित सादृश्य चुबुक श्री विराजितां कामे सबद्ध मांगल्य सूत्र शोभित गंधरा कनकांगद केयूर कमनीय भुजान्विता रत्नग्रेवेय चिंता कल्लोल मुक्ता फलान्विता कामेश्वर प्रेम रत्न मणि प्रतिफणस्तनी नाभ्यालवाल रोमाळी लता फलकुचद्वयी लक्ष्य रोम लता धारदा समुन्नेय मध्यमा स्तन भारदळन्मज्जा पट्टबन्धवळित्रया अरुणारुण कौसुम्भ वस्त्र भास्रट्कटी तटी रत्नकिङ्किणिकारम्य रसनाधाम भूषिता कामे सज्ञात सौभाग्य माधवोरुद्वयान्विता माणिक्य मकुटाकार जानुद्वय विराजिता इंद्रगोप परिक्षिप्ता स्मरतूणा भजङ्गिका गूढगुल्फा कूर्म पृष्ठा जयिष्णु प्रबधान्विता नखदीति संचन्ना नमज्जनतमो गुणा पदद्वय प्रभाजाल पराकृत सरोरुहा सिञ्जानमणि मंजीर मंडित श्रीपदाम्बुजा मराळी मंदगमना महालावण्य सेवदिः सर्वारुणानवध्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्क शिवा स्वाधीनवल्लभा शृंगमध्यस्था श्रीमन्नगर नायिका चिंतामणि गृहांतस्था पंच ब्रह्मासन स्थिता महापद्माटवी संस्था कदंब वनवासिनी सुधा सागर मध्यस्था कामाक्षी कामदायिनी देवर्षिगण संघाता स्तूयमानात्म वैभवा भंडासुर वजोजुक्ता शक्ति सेना समन्विता संपत्करी समारूढ़ा सिंधूर व्रज सेविता अश्वारूढ़ाधिष्ठिता स्वकोटि कोटि विरावृता चक्रराजरधारूढ़ा सर्वायुध परिष्कृता गेय चक्ररधारूढ़ा मंत्रिणी परिसेविता गिरिचक्ररधारूढ़ा दंडनाथा पुरस्कृता ज्वाला मालिनी कांक्षिप्ता वह्नि प्राका भंड सैन्य वजोजुक्ता शक्ति विक्रम हर्षिता निज्या पराक्रमोटा उपनिरीक्षण समुत्सुका भंड पुत्र वजोजुक्ता बाला विक्रम नंदिता मंत्रिण्यंबा विरचिता विषंगवदतोषिता विशुक्र प्राणहरण वाराही वीर्य नंदिता कामेश्वर मुखालोका कल्पित श्री गणेश्वरा महागणेश निर्भिन्न विघ्न यंत्र प्रहर्षिता भंडासुरेन्द्र निर्मुक्ता शस्त्र प्रत्यक्ष वर्षिणी हरांगुली नखोत्पन्ना नारायण दशाकृति महापाशुपतास्त्राग्नि निर्दग्धासुर सैनिका सभंडासुर शून्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादि देव संस्तुत वैभव हर नेत्राग्नि संदग्धा काम संजीवन औषधि श्रीमद्वाग्भव कूटैका स्वरूप मुख पंकजा कंठा जक्कटि पर्यंता मध्य कूट स्वरूपिणी
शक्तिकूटैकतापन्ना कक्यदो भागधारिणी मूलमन्त्रात्मिका मूलकूटत्रय कळेबरा महाशक्तिः कुण्डलिनी विसतन्तु तनीयसि भवानी भावनागम्या भवारण्यकुटारिका भद्रप्रिया भद्रमूर्तिर्भक्त सौभाग्यदायिनी भक्तिप्रिया भक्तिगम भक्तिवस्याभयापः शाम्भवी शारदा राज्या शर्वाणी शर्मदायिनी शाङ्करी श्रीकरी साध्वी सरश्चन्द्र निभानना सातोदरी शान्तिमती निराधारा निरञ्जना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शान्ता निष्कामा निरुपप्लवा नित्यमुक्ता निर्विकारा निष्प्रपञ्चा निराश्रया नित्यशुद्धा नित्यबुद्धा निरवज्या निरन्तरा निष्कारणा निष्कळङ्का निरुपाधिर्निरीश्वरा निराकारा कमदनी निर्मदा मदनासिनी निश्चिन्ता निरहङ्कारा निर्मोहा मोहनासिनी निर्ममा ममताहं निष्पापा पापनासिनी निष्क्रोधा क्रोधशमनी निर्लोभा लोभनासिनी निस्संशया संशयज्ञी निर्भवा भवनासिनी निर्विकल्पा निराबाधा निर्भेदा भेदनासिनी निर्नासा मृत्युमदनी निष्क्रिया निष्परिग्रह निस्तुला नीलचिकुरा निरपाया निरच्चया दुर्लभा दुर्गमा दुर्गा दुःखहन्त्री दुष्टदूरा दुराचार शमनी दोषवर्जिता सर्वज्ञा सान्द्र करुणा समानाधिकवर्जिता सर्वशक्तिमयी सर्वमङ्गला सद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपा मनोन्मनी माहेश्वरी महादेवी महालक्ष्मी मृडप्रिया महारूपा महापूजा महापातकनाशिनी महामाया महासत् महाशक्तिर्महारतिः महाभोगा महेश्वर्या महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर्महायोगेश्वरेश्वरी महातन्त्रा महामन्त्रा महायन्त्रा महासना महायागक्रमाराज्या महाभैरवपूजिता महेश्वर महाकल्पा महाताण्डव साक्षिणी महाकामेश महिषी महात्रिपुरसुन्दरी चतुष्षष्टि चतुष्षष्टिकलामयी महाचतुष्षष्टिकोटियोगिनी गणसेविता मनविद्या चन्द्रविद्या चन्द्रमण्डलमध्यगा चारुरूपा चारुहासा चारुचन्द्रकलाधरा चराचर जगन्नाथ चक्रराजनिकेतना पार्वती पद्मनयना पद्मरागसमप्रभा पञ्चप्रेतासनासेना पञ्चब्रह्मस्वरूपिणी चिन्मयी परमानन्दा विज्ञानघनरूपिणी ध्यानध्यात्रोज्जय रूपा धर्मा धर्म विवर्जिता विश्वरूपा जागरणी स्वपन्ती तेजसात्मिका सुप्ता प्राज्ञात्मिका तुर्या सर्वावस्था विवर्जिता सृष्टिकर्त्री ब्रह्मरूपा गोप्त्री गोविन्दरूपिणी संहारिणी रुद्ररूपा तिरोधानकरीश्वरी सदाशिवानुग्रहदा पंचकृत्यपरायणा भानुमण्डलमध्यस्था भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष निमिषोत्पन्ना विपन्न भुवनावलिः सहस्रशीर्ष वदना सहस्राक्षि सहस्रपात् आ ब्रह्मकीट जननी वर्णाश्रम विधायिनी निजाज्ञारूप निगमा पुण्या पुण्यफलप्रदा श्रुति सीमंत सिंधूरी कृत पाजाब्धूलिका सकलागम संदोहा सुक्ति संपुट मुक्तिका पुरुषार्थ प्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अंबिका नाथि निधना हरि ब्रह्मेन्द्र सेविता नारायणी नादरूपा नाम रूपा विवर्जिता ह्रींकारी ह्रीमती हृज्जा हेयोपादेय वर्जिता राजराजार्चिता राज्ञी रम्या राजीवलोचना रंजनी रमणीरस्या रणत्किङ्किणी मेखला रमा राकेन्दुवदना रतिरूपा रतिप्रिया रक्षाकरी राक्षसज्ञी रामा रमणलम्पटा काम्या कामकलारूपा कदम्बकुसुमप्रिया कल्याणी जगती कंदा करुणारससागरा कलावती कलालापा कांता कादंबरी प्रिया वरदा वामनयना वारुणी मदविह्वला विश्वाधिका वेदवेजा विंध्याचल निवासिनी विधात्री वेद जननी विष्णु माया विलासिनी गंभीरा गगनांतस्था गर्विता कानलोलुपा कल्पना रहिता काष्ठा कांता कांतार्थ विग्रह कार्य कारण निर्मुक्ता कामकेलितरंगिता कनक कनक ताटंका लीला विग्रहधारिणी अजाक्षय विनिर्मुक्ता मुक्ता क्षिप्र प्रसाद अंतर्मुख समाराज्या बहिर्मुख सुदुर्लभ त्रयी त्रिवर्ग निलया त्रिस्ता त्रिपुरमालिनी
నిరామయ నిరాలంబ స్వాత్మ రామా సుధా శృతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి అయో నిర్యోని నిలయ కూటస్థాకుల రూపిణి వీరగోష్ఠి ప్రియ వీర్య నైష్కర్మ్యానాద రూపిణి విజ్ఞాన కలనా కళ్యా విదగ్ధ భైందవాసన తత్వాధిక తత్వమయీ తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య సదా శివ కుటుంబిని సవ్యాప సవ్య మార్గస్థ సర్వా పద్వి నివారిణి సస్తా స్వభావ మధుర ధీర ధీర సమర్చిత చైతన్యార్క సమారాజ చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదాతుష్ట తరుణాదిశ పాటల ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమద్ త్రిపుర సుందరి శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి శ్రీ లలితాంబిక పూర్వతాం పుంసాం కర్మలోపః భవేతు యది తత్కర్మ సఫలం కుర్యుః తిస్రః కోట్యః మహర్షయః అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ యజ్ఞేశ్వర. అందరూ దోషులు బట్టి చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన ఓం నమః ఇది లోపల కనుకొని మీ పేరు గోత్రం చెప్పుకొని నమస్కారం చేయండి. అమ్మ చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే మీరు ఎంతో చక్కగా ఒక బృందం తోటి కూడా లలితా సహస్రం పారాయణం చేశారు, ఆ అనుభూతి మీ మాటల్లో. శ్రీమాత్రే నమః. మేము వెస్ట్ మల్కాజ్గిరి, హనుమాన్పేట, గోపాల్ నగర్, మల్లికార్జున అంటే అందరం అక్కడ వాళ్ళం అనమాట. అది వెస్ట్ కమ్ మల్కాజ్గిరిలోకి వస్తుంది. మేము అందరం కూడా ఇలాగా ఒక బృందంగా ఇంచుమించుగా ఒక 50-60 మంది ఉన్నాం మేము. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అసలు మాకు అమ్మవారు తీరుబడి ఇవ్వదు. ఎందుకంటే ఆవిడ అలా లాక్కొచ్చేస్తారనమాట. ఏమీ లేవు మనకని అనుకుంటాము, ఇంకా నెక్స్ట్ నిమిషంలోనే ఎక్కడో అక్కడ పారాయణకి ఆవిడ మమ్మల్ని లాక్కుని వెళ్తుంది. తర్వాత ఈ ప్రోగ్రాం కూడా మాకు ఎలా వచ్చిందంటే, వారు మా ఇంటికి వచ్చారు, చాలా పెద్దలు ఆయన వచ్చారు. అసలు మేము ఏంటంటే ఎక్కడైనా ఒక ప్రోగ్రాం వచ్చినప్పుడు 4-5 డిస్కస్ చేసి అప్పుడు ఒప్పుకో ఉంటాం. కానీ నేను ఆయన చూడంగానే వెంటనే ఒప్పుకున్నాను. ఒప్పుకోగానే మా మెంబర్స్ అందరికీ కూడా చెప్తే వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా, అసలు అందులో పంచమి నాడు వారాహి అమ్మవారి తిథి నాడు మనకి ఇంత అవకాశం వచ్చిందంటే అసలు చాలా మనకి అమ్మవారు అనుగ్రహం చాలా ఉంది మనకి. అందువల్ల తప్పకుండా వెళ్దాం రాధగారు అన్నారు. నా పేరు చెప్పడం ముందు చెప్పలేకపోయాను. నా పేరు రాధాకృష్ణ కుమారి మల్లాది. తర్వాత మాకు ఇంకోటి ఏంటంటే, మేము ఆల్మోస్ట్ అక్కడ 40-50 ఏళ్ల నుంచి ఉంటున్నాం అదే కాలనీలో. అక్కడ మాకు మహిళా మండలి కూడా ఉంది, చైతన్య మహిళా మండలి. అది 35 సంవత్సరాలు దాటిందండి. అందరం లేడీసే నడిపిస్తున్నాం. అక్కడ కూడా మేము త్యాగరాజ ఆరాధనోత్సవాలు చేస్తాం, దసరా నవరాత్రులు చేస్తాం, తర్వాత ఏమో వరలక్ష్మి వ్రతం, సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేస్తాం. అందువల్ల మాకేంటంటే మాకు అన్నీ కూడా మేము స్వయం శక్తితోనే చేసుకుని ఆ సంస్థని నడిపిస్తున్నాం. తర్వాత మాకు కాలనీలో వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఉంది. ఆయన కూడా చాలా మాకు సత్యం గల దేవుడు. ఆయన కూడా మా చేత 1,00,000 గాజుల పూజ, కోటి లలిత, కోటి విష్ణు సహస్రనామం పారాయణ, తర్వాత నామాలతో కూడా కోటి చేసామండి. అందువల్ల మాకు ఇక్కడికి రావడం అనేది ఇది ఒక చాలా కొత్త అనుభూతి. ఎలాగంటే నాకు ఇదంతా చూస్తుంటే అమ్మవారి దగ్గర
వందిమాగదులు ఉంటారు కదా, వాళ్ళల్లో యజ్ఞం చేసేవాళ్ళు కొంతమంది, స్తోత్రం చేసేవాళ్ళు కొంతమంది, అలా ఉంటారు కదా. నాకు ఆ ఆ అనుభూతి కలిగింది. సేమ్ స్తోత్రం చేసే పార్ట్ మాకు అమ్మవారు ఇలా కల్పించింది. ఆవిడ సాక్షాత్తుగా అక్కడ కూర్చుని ఉండగా మేమందరం ఆవిడని స్తుతించడం అనేది చాలా 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 మంచి అనుభూతి మా అందరికీ కూడా. అసలు నేను ఇంకా 2 సార్లు అంటే మా వాళ్ళైతే లేదు 3 సార్లు చదువుతాను రాదు గారు అన్నారు. అందువల్ల చాలా బాగా అనిపించిందండి, పాజిటివ్గా అనిపించింది. నాకు మాటల్లో చెప్పలేకపోతున్నా, అంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ గురువు గారికి కూడా చాలా ధన్యవాదాలు. మమ్మల్ని ఎప్పటికీ ఇలానే పిలుస్తూ మీరు మాకు అవకాశం ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నా అందరి తరఫున. తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహచేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షోదైన్యం భజతి భసితో ధూళన విధిం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య సభకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంశ్రాం మురరిపువరాహస్య భవతి త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభేద్యభినయ భయాత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ అనిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ జగతాం ధను పౌష్పౌన్మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయ మరుదాయో ధనరథః తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే క్వణత్కాంచీధమా కరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనాం ధనుర్బాణాన్ పాసం శృణిమపి దధానాం కరతలై పురస్తాదాస్తాం నాహ పురమదితురాహో పురుషికా సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాం కతిచన చిదానందలహరీం మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే మధారాసారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసామ్రాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమజ్జుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషికులకుండే కుహరిణి ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి సుధాసూతే చంద్రోర్ ఫలజలల వైరాగ్య రచనా స్వకీయైరంభోభి సలిల నిధి సౌహిచకరణో త్వదీయాభిర్వాగ్భి తవ జనని వాచాం స్తుతిరియం.
సౌందర్యలహరి ముఖ్యస్తోత్రం సర్వార్థదాయకం భగవత్పాద సంక్లుప్తం పఠేన్ముక్తో భవేన్నరః. జై వారాహి మాతకి, జై లలితా మాతకి, జై శ్యామలాదేవికి జై. అమ్మ చెప్పండి, మీ పేరు అలాగే మీరు వారాహి ఆరాధన చేయటం వల్ల మీకు ఎటువంటి అనుభూతి కలిగింది? నా పేరు సింధు చౌపుల. 2007 నుంచి చేస్తున్నాను. బట్ నవరాత్రులు అనేది 2019 నుంచి చేస్తున్నాను. రీజన్ కూడా ఏంటి అంటే చేయడానికి కొంచెం భయం ఉండేది, నిష్టగా ఉండాలి. అండ్ నేను వర్క్ చేస్తున్నాను ఎంఎన్సీ కంపెనీలో, నైట్ షిఫ్ట్, సో కుదరదు అని. బట్ ఆ టైం కరోనా టైం నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అండ్ ఇట్ వాస్ హై కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, బేబీ అబార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పారు. అండ్ కరోనా కూడా వచ్చింది. ఆ టైంలో మా నాన్నగారు చెప్పారు, వారాహి ఉపదేశం ఉంది కదా చేసుకోమని. సో నైట్ షిఫ్ట్లో బ్రేక్ టైంలో చేసుకునేదాన్ని. బట్ ఎలా అంటే నాకు 6th మంత్ నుంచి కంటిన్యూస్గా పెయిన్స్ వచ్చాయి. బై గాడ్ గ్రేస్ 33 వీక్స్కి నేను డెలివరీ అయ్యాను. అండ్ ఇట్ వాస్ వెరీ సేఫ్ జర్నీ అనమాట ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. బట్ ఫ్యూ కాంప్లికేషన్స్ ఉన్నాయి, కానీ లైక్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, చచ్చిపోయేదాన్ని బతికాను అనమాట. సో ఐ ఫీల్ లైక్ అమ్మవారే నన్ను బతికించింది. ఆ ఇయర్ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాను. అండ్ లాస్ట్ ఇయర్గా స్పెషల్గా నేను అమ్మవారిని ఇల్లు కొనుక్కోవాలి అని మొక్కుకున్నాను. అండ్ రీసెంట్గా March 30కి రిజిస్ట్రేషన్ అయింది. April 23కి గృహప్రవేశం కూడా చేసుకున్నాం మేము తుమ్కుంటలో. అండ్ ఇట్ వాజ్ సెకండ్ హౌస్ యాక్చువల్లీ. పాప ఫస్ట్ బర్త్డేకి ఫస్ట్ హౌస్ తీసుకున్నాము, అండ్ దిస్ వాజ్ సెకండ్ హౌస్. అండ్ ఈ సంవత్సరం అయితే అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను కూడా బాగుండాలి అని కోరుకున్నాను. స్పెషల్గా ఏం అడగలేదు అమ్మవారిని, అందరు బాగుంటే మనం కూడా బాగుంటాము అని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నా పేరు పద్మ, ప్రతాప పద్మ. యాక్చువల్గా రాధ నాకు ఆడపడుచు అవుతారు. మా గ్రూప్ అంతా కూడా ఒక ఆధ్యాత్మిక జర్నీ అండి. చాలా అన్ని ప్లేసెస్కి మేము ఇలానే ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్కి అన్నిటికీ అటెండ్ అవుతూ ఉంటాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను వారాహి నవరాత్రులు యాక్చువల్గా 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. కానీ చాలా నమ్మదగ్గ దేవుడు అండి అమ్మవారు ఆవిడ. నిజంగా మిరాకిల్స్ జరిగాయి. యాక్చువల్గా నేను చెప్పాలంటే, నేను కూడా స్కూల్లో జాబ్ చేసేదాన్ని టీచర్గా. నేను ఉపవాసం ఉండి మార్నింగ్ నుంచి ఓన్లీ ఫ్రూట్ తిని ఈవినింగ్ ఇంటికి వచ్చి దుర్గా సప్తశతి పారాయణ కూడా చేస్తాను నేను. సో ఆ పారాయణ చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి నేను ఎంతో మిరకిల్స్ అయితే చూశాను, నేను తప్పకుండా చూశాను. అండ్ 9 days చాలా పవిత్రంగా చేసుకున్నానండి నేను. సో ఆవిడ పూజ చేసుకోవడంలో చాలా తన్మయత్వం చెందాను. అది ఈ రోజు రావడం అనేది మా పూర్వజన్మ సుకృతం. మా జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతూ ప్రతి ఏడాది మేము ఇది కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. జై వారాహి మాతకి జై. జై వారాహి మాత. నేను ప్రభావతిని ఏఎస్రావు నగర్ నుంచి వచ్చానండి. మా అమ్మగారు వైలన్ వాయిస్తారు, నేను సంగీతంలోని డిప్లొమా పాస్ అయ్యాను. సరే నాకు ఎలా కుదిరిందంటే, వారాహి దేవత ఒకసారి ఫోటో కనబడింది. ఎందుకైనా మంచిది చేయాలని ధైర్యంతో చేశాను, అది కంటిన్యూ చేస్తున్నాను. దానివల్ల నాకు చాలా కలిగింది, సంతోషం కానీ సౌఖ్యం కానీ శుభాలు జరిగాయి. దీనిలోని పంచమ్యాయనమ, దండనాదాయనము, సంకేతనాయనము, సమయేశ్వరాయనము, సమయ సంకేతనము, వారాహేనమ అని ఇది 12 నామాలు ఉంటాయి. ఇవి తరచూ తరుచుకుంటుంటాను. ఆవిడ చేసే మిరకిల్స్ ఇంక చెప్పవలసింది కాదు. చాలా సంతోషంగా ఉంటుంది. అందరూ వీలున్నంత వరకు చేయొచ్చని నేను భావిస్తున్నాను. నమస్కారం. శ్రీ మాత్రే నమః. నా పేరు ఇందిర. మేము 30 సంవత్సరాల నుండి వారాహి అమ్మవారికి వేసుకుంటున్నాం. అన్ని కష్టాల నుండి గట్టెక్కించిన తల్లి అమ్మ అంటే అమ్మనే, అంతకు మించి ఏం లేదండి. ప్రతి విషయంలోనూ ఆమె ముందుండి నడిపిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు ఎలా చేస్తున్నారు? గుప్త నవరాత్రులు అంటే ఇన్ని రోజులేమో గుప్తంగా చేసేవారండి. ఇప్పుడు అందరూ చాలా మంది అన్ని నవరాత్రులు లాగానే ఈ నవరాత్రి కూడా చేసేసుకుంటున్నారు 9 రోజులు. నా పేరు జయలక్ష్మి. రాధాకృష్ణ కుమార్ మా చెల్లెలమ్మ. సౌందర్య లహరి 40 రోజులు కంటిన్యూగా నేర్పించింది మా అందరికి, గురువు గారే, మా సిస్టరు, మా చెల్లెలు తను. అలాగ ఇప్పుడు దగ్గర 15 ఏళ్ల బట్టి నడిపిస్తూనే ఉందమ్మా. మా సిస్టరే మా గురువు, మా రాధాకృష్ణ కుమారి మా గురువు గారు. నా పేరు సుధా యామిజాలని. శ్రీమాత్రే నమః. ఈరోజు వారాహి నవరాత్రిలో భాగంగా పంచమి రోజుని లలితా సహస్రనామము మరి వారాహి హోమం అవుతుండగా 1,00,000 పారాయణ ఈ రోజు మహిళలందరితోటి కూడా ఎంతో ఆనందంగా దాయకంగా జరిగింది. మరి ఈ వారాహి అమ్మ మనకి భూదేవి, భూతత్వం అన్నమాట. కరువు కాటకాలు వచ్చినప్పుడు దేవతలందరూ కూడా అమ్మవారిని వేడుకుంటారు. వేడుకోగానే అమ్మవారి దగ్గర నుంచి శాఖలుగా
ఉద్భవిస్తాయి అన్నమాట భూమి మీద. పళ్ళు, కూరగాయలు, ఇవన్నీ కూడా ధాన్యాలు, పూలు ఇవన్నీ శాఖలుగా ఉద్భవించడంతో శాకంబరీ దేవిని అమ్మవారికి ఆషాఢ నవరాత్రుల్లో అమ్మవారికి కృతజ్ఞతగా చెప్పుకుంటూ శాకంబరీ దేవి అలంకారం చేస్తాం మనం అందరం కూడా ఈ నవరాత్రుల్లో. ముఖ్యంగా ఒక్కొక్క రోజు ఒక అవతారంలో అమ్మని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అలాగే ఈ సనాతన ధర్మంలో మనం మన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ మన తరాల వాళ్ళకి కూడా అన్ని తెలియజేయడం గురించి మేమందరం కూడా కేవలం మహిళలమే. మేము శంకర్ తత్వ సేవా సంస్థ అని చెప్పి ఒక సంస్థ పెట్టి దాని నుంచి ప్రతి దేవాలయంలోనూ ప్రతి వేద పాఠశాలను కూడా ఆదిశంకరాచార్యులు ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కూడా 26 దేవాలయాలకి, పాఠశాలకి శంకరాచార్య విగ్రహాలు సమర్పించడం జరిగింది. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ప్రతి చోట శంకరాచార్యులు ఉండాలనే ఉద్దేశంతో శంకర విజయ యాత్ర కూడా ప్రారంభించడం జరిగాము. సత్యవాణి గారు, రేమళ్ళ రామావధాని గారితో కలిపి శంకర విజయ యాత్ర ప్రారంభించాము. మీకు ఎవరైనా విగ్రహాలు కావాలి అంటే మేము పెడతాం. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరిలో మనకి కొణత్కాంచీదామ కరికలభ కుంభస్తనత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాసం శృణిమపు దదానా కరతలై పురస్తా దాస్తాం నహ పురమదితు ఆహో పురుషిక అనే ఈ శ్లోకం మన వారాహీదేవి గురించే వర్ణన అనమాట. తర్వాత ఈ వారాహీదేవి మన విష్ణు స్వరూపాల్లో కూడా వరాహావతారంలోకి మనకి వస్తారనమాట. వరాహావతారం విష్ణు స్వరూపాల్లో వరాహావతారం ఎలాగో అలాగే అమ్మవారి అవతారాలలో మన వారాహి అవతారం అన్నమాట. అట్లాగే అన్నపూర్ణాదేవి కూడా వారాహి అవతారమే మనకి చెప్పుకోవచ్చు అనమాట. అన్నపూర్ణాదేవిని కూడా వారాహి అవతారం లాగానే మనం చెప్పుకోవచ్చు. ఈ భూదేవే మనకి, భూదేవి అంశే ఈ వారాహిదేవి. మనం నివసిస్తున్నది భూదేవి. మనకి ప్రతిదీ కూడా భూదేవి మూలంగానే వస్తుంది. మనకు చివరికి కూడా మన ఆమె తీసుకుంటుంది భూమి లోపలికి. ఇది మనకి ఈ వారాహి నవరాత్రుల్లో ఇక్కడికి వచ్చి ఇలా చదవడం అనేది మనకి నిజంగా ఎప్పుడో చేసుకున్న సుకృతంగా నేను భావిస్తున్నానండి.